జాబ్ ఆపర్చునిటీస్ నౌకరీ, మాన్స్టర్ అండ్ ఇండీడ్లోనే వస్తాయి అని అనుకోకండి. ఎందుకంటే కంపెనీలో రిక్రూట్ చేసుకునే హెచ్ఆర్ ఓన్లీ ఈ వెబ్సైట్సే యూజ్ చేస్తారని ఎవరూ చెప్పలేరు. అండ్ ఈ ప్లాట్ఫామ్స్లో క్రియేట్ చేసుకునే ప్రొఫైల్ని ప్రొఫెషనల్ అకౌంట్ లాగా ఏ కంపెనీ కూడా కన్సిడర్ చేయదు. బట్ దేర్ ఈజ్ ఎ ప్లాట్ఫామ్, అందులో క్రియేట్ చేసుకునే ప్రొఫైల్ని ప్రొఫెషనల్ అకౌంట్ లాగా ప్రతి కంపెనీ కన్సిడర్ చేస్తుంది. అండ్ రీసెర్చ్తో బయటపడ్డది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద రిక్రూటర్స్ ఫస్ట్ ప్రియారిటీ ఈ ప్లాట్ఫామే. ఇట్స్ లింక్డ్ఇన్. లింక్డ్ఇన్ గురించి అందరికీ తెలుసు, కానీ దాన్ని వెల్ మెయింటైన్డ్గా స్ట్రక్చర్డ్గా అందరూ పెట్టుకోరు. సో ఈ వీడియోలో మనం లింక్డ్ఇన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి 5 టిప్స్ చూద్దాం. హాయ్ ఆల్, ఐఎమ్ సాయి చరణ్. వెల్కమ్ టు టెక్ ఈజీ బ్రెయినియర్. ఈ ఛానల్లో మనం కాంప్లెక్స్ టెక్ టాపిక్స్ని ఈజీగా బ్రేక్ డౌన్ చేసి తెలుసుకుందాం. టెక్ కెరియర్స్, టెక్ ఇన్నోవేషన్, టెక్ ప్రోడక్ట్స్, ఇలా చాలా విషయాల గురించి సింపుల్గా మాట్లాడుకుందాం. మనకి ఇన్స్టాగ్రామ్లో పేజ్ కూడా ఉంది, దాని లింక్డ్ఇన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, డూ ఫాలో. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టెక్ ఈజీ బ్రెయినియర్ ఫర్ సచ్ అమేజింగ్ కంటెంట్. లెట్స్ డైవ్ ఇన్. సో ఈ లింక్డ్ఇన్ ఆప్టిమైజేషన్లో టిప్ నెంబర్ 1 వచ్చి లింక్డ్ఇన్ జాబ్ అలర్ట్స్. ఇక్కడ ఈ జాబ్స్ని ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ జాబ్ ట్యాబ్ ఓపెన్ చేయండి. జాబ్ ట్యాబ్ ఓపెన్ చేస్తే ఇక్కడ కొన్ని వస్తాయి జాబ్స్. కానీ నేను ఫీల్ అయ్యింది ఏంటంటే ఇక్కడ మన టైటిల్కి మనం ఏదైతే రోల్లో ఉన్నామో దానికి తగ్గట్టుగా ఇక్కడ జాబ్స్ వస్తాయి. కానీ అన్ని ప్రిఫరెన్సెస్ మనకి సెట్ అవ్వవు. లైక్ ఎక్స్పీరియన్స్ కానీ, లొకేషన్ కానీ. మనం ఏం చేయాలంటే ఇక్కడ ప్రిఫరెన్సెస్ ఉంది కదా, ఈ ప్రిఫరెన్సెస్ని క్లిక్ చేయండి. ఈ క్లిక్ చేసి ఇక్కడ జాబ్ అలర్ట్స్ అని వస్తుంది. ఇక్కడ ఈ జాబ్ అలర్ట్స్ క్లిక్ చేసిన తర్వాత ఈ సెర్చ్ ఫర్ జాబ్స్ కొట్టండి. ఇప్పుడు మనకి అసలు కంప్లీట్గా ఉన్న జాబ్స్ మొత్తం ఓపెన్ అవుతాయి. మనం ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఆల్ ఫిల్టర్స్ అని ఉంది కదా, ఈ ఆల్ ఫిల్టర్స్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి కావాల్సిన ఎక్స్పీరియన్స్ లెవెల్, మనకి ఏదైనా కంపెనీలో ఇంట్రెస్ట్ ఉంటే ఆ కంపెనీ, అండ్ ఇక్కడ ఏదైనా జాబ్ టైప్, మీకు ఏదైనా కాంట్రాక్ట్, వాలంటీర్, లైక్ అండ్ జాబ్ ఫుల్ టైమ్, పార్ట్ టైం, రిమోట్, హైబ్రిడ్ అవన్నీ, అండ్ లొకేషన్స్ అండ్ ఇండస్ట్రీ, మనం ఏదైతే ఇండస్ట్రీలో జాబ్ అప్లై చేస్తున్నామో ఆ ఇండస్ట్రీ, అండ్ జాబ్ రోల్ వస్తుంది అనమాట. జాబ్ రోల్ ప్లస్ జాబ్ టైటిల్. సో ఇక్కడ ఇవి అన్నీ పెట్టుకుంటే మనకి ఏదైతే సపోజ్ ఐటీ కన్సల్టెంట్ అనుకున్నాం, నేను కెరియర్ గ్రోత్ కోసం నేను చేస్తున్నాను అనుకున్నాను, అండ్ వేరే ఏదో ఐటీ ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ షో 179 రిజల్ట్స్ కొట్టండి. సో ఈ 179 జాబ్స్లో ఇవి మనకి రెలవెంట్ జాబ్స్ వస్తాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ సెట్ అలర్ట్ ఉంటుంది. ఈ సెట్ అలర్ట్ క్లిక్ చేస్తే మనకి అలర్ట్స్ అనేవి యాక్టివ్ అయిపోతాయి. ఈ అలర్ట్స్ యాక్టివేట్ అయితే ఏమవుతుంది, మనకి ప్రతిసారి మనకి ఇప్పుడు ఏవైతే మనం ఫిల్టర్స్తో పెట్టామో ఆ ఫిల్టర్స్తో కొత్త జాబ్స్ వచ్చినప్పుడల్లా మనకి మెయిల్స్ వస్తాయి. నేను ఒక్కసారి చూపిస్తాను చూడండి. సో ఇవన్నీ లింక్డ్ఇన్ జాబ్ అలర్ట్స్ అనమాట. చాలా రెగ్యులర్గా అండ్ చాలా ఫ్రీక్వెంట్గా వస్తుంటాయి మన జాబ్ అలర్ట్స్. ఏవైతే మనము సెట్ చేసామో దానికి తగ్గట్టుగానే జాబ్ అలర్ట్స్ వస్తుంటాయి అనమాట రెగ్యులర్గా. సో ఇప్పుడు టిప్ నెంబర్ 2 వచ్చేసి ఫస్ట్ ఇంప్రెషన్స్. మన ప్రొఫైల్ని ఎవరైనా హెచ్ఆర్ కానీ ఎవరైనా ఫెలో మెంబర్ చూస్తే ఫస్ట్ కనిపించేవి 2. ఒకటి డిస్ప్లే పిక్చర్ అండ్ సెకండ్ వచ్చేసి హెడ్లైన్. ఇక్కడ చూడండి, ఎవరిదైనా సరే ఫస్ట్ డిస్ప్లే పిక్చర్ కనిపించి తర్వాత హెడ్లైన్ కనిపిస్తుంది. ఈ హెడ్లైన్కి చాలా 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 ఇంపార్టెన్స్ ఉంది. అండ్ ఈ హెడ్లైన్ మన కరెంట్ సిచ్యువేషన్ని సిగ్నిఫై చేస్తూ ఉండాలి. సో ఇది ఎక్కడ హెల్ప్ అవుతుంది అంటే, ఫర్ సపోజ్ ఒక హెచ్ఆర్ ఒక జాబ్ రోల్ కోసం సర్చ్ చేశారు అండ్ మన ప్రొఫైల్ పాపప్ అయింది. కానీ ఇప్పుడు పాపప్ అయిన 10 ప్రొఫైల్స్లో మన ప్రొఫైల్ని క్లిక్ చేసి మన ప్రొఫైల్ చూడాలి అంటే ఫస్ట్ ఉండాల్సినవి అవి 2 కదా, ఫస్ట్ డిస్ప్లే పిక్చర్ అండ్ హెడ్లైన్. హెడ్లైన్ ఎంత అట్రాక్టివ్గా ఉంటే మన క్లిక్ త్రూ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో అది టిప్ నెంబర్ 2. సో ఈ హెడ్లైన్ ఎట్లా జనరేట్ చేసుకోవాలని చాలా బాధకోకండి. సింపుల్గా ChatGPT ఓపెన్ చేసి మీ కరెంట్ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ లింక్డ్ఇన్లో హెడ్లైన్ని క్రియేట్ చేయాలి. సింగిల్ సెంటెన్స్లో నాకు ఒక హెడ్లైన్ రాయి అంటే ఖచ్చితంగా డైరెక్ట్గా రాసి ఇచ్చేస్తుంది. అది ఎక్కడ కాపీ పేస్ట్ చేయండి అంతే. సో ఈ హెడ్లైన్ అండ్ ఈ ప్రొఫైల్ పిక్చర్తో పాటు మనం ఇంకొకటి కూడా కన్సిడర్ చేయాలి. ఏంటి, ఇది అబౌట్. అంటే ఈ అబౌట్లో ఏంటి, ఆ సింగిల్ ఇక్కడ హెడ్లైన్ ఏమో ఓన్లీ సింగిల్ లైన్ వస్తుంది అండ్ కొంచెమే లిమిటెడ్ డేటా కనిపిస్తుంది అక్కడ. సో మన గురించి కంప్లీట్గా ఒక డిస్క్రిప్షన్ లాగా ఇచ్చుకోవచ్చు అనమాట. మన ప్రీవియస్ పొజిషన్స్ కానీ, ప్రీవియస్ ప్రాజెక్ట్స్ కానీ, మన ఎక్స్పీరియన్స్ కానీ, మనకి ఏమేమి స్కిల్స్ వచ్చు అవన్నీ కూడా డైరెక్ట్గా ఇక్కడ కొంచెం లాంగ్ డిస్క్రిప్షన్ ఫార్మాట్లో ఇక్కడ రాసుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు అయితే మోస్ట్లీ నేను ఎవరైనా ప్రొఫైల్ విజిట్ చేస్తే ఖచ్చితంగా అబౌట్ చదువుతాను. ఎందుకంటే అబౌట్ చదివితే అతని గురించి ఒక కంప్లీట్ ఐడియా వచ్చేస్తుంది. సో అబౌట్ అనేది అలా ఉండాలి. సో సేమ్ హెడ్లైన్కి ఏదైతే చేసామో సేమ్ అబౌట్కి కూడా అదే చేయండి. ఏమీ ఎక్కువ తల బాదుకోవద్దు. డైరెక్ట్గా మన గురించి కంప్లీట్గా పెద్ద పారాగ్రాఫ్లో ChatGPTకి రాసేయండి. ఇంకా అబౌట్ జనరేట్ చేయండి. లింక్డ్ఇన్ ప్రొఫైల్ కోసం అంటే జనరేట్ చేసేస్తే అది కాపీ పేస్ట్ అంతే. సో నెక్స్ట్ స్టెప్ ఈజ్ రిగార్డింగ్ ప్రొఫైల్ యాక్టివిటీ. ప్రతి ఒక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మన ప్రొఫైల్ హైలైట్ అవ్వాలంటే మన ప్రొఫైల్ని యాక్టివ్గా మెయింటైన్ చేయాలి. సో ఇక్కడ యాక్టివ్గా మెయింటైన్ చేయడం అంటే ఏంటి, పోస్ట్ చేయడం ప్రతి సోషల్ మీడియాలో మనం చేసేది. సో ఇక్కడ లింక్డ్ఇన్లో అసలు ప్రొఫైల్ యాక్టివిటీ ఎందుకు మెయింటైన్ చేయాలి అని అంటే, ఒక హెచ్ఆర్ ఒక జాబ్ రోల్ కోసం సర్చ్ చేశాడు అనుకోండి ఫర్ సపోజ్. సో ఆ SEOలో మన ప్రొఫైల్
టాప్లో కనిపించాలంటే మన ప్రొఫైల్ అనేది చాలా యాక్టివ్ ఉంటేనే కనిపిస్తుంది. ఎందుకంటే మన ప్రొఫైల్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదనుకోండి మన గురించి. ఫర్ సపోజ్ ఒక డేటా అనలిస్ట్ పోస్ట్కి సెర్చ్ చేశారు. సో మన ప్రొఫైల్లో ఆ డేటా అనలిస్ట్కి సంబంధించిన ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు. ఫర్ సపోజ్ వేరే వాళ్ళది ఇన్ఫర్మేషన్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళ ప్రొఫైల్ పైన చూపిస్తుంది. సో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఇక్కడ మనం ఖచ్చితంగా ప్రొఫైల్ యాక్టివిటీ మెయింటైన్ చేయాలి. ఏదైనా చేయండి, ఏదైనా కానీ ఏదైనా ఒకవేళ ఒక ప్రాజెక్ట్ చేసి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన అవుట్పుట్స్ పెట్టి దాని గురించి ఒక డిస్క్రిప్షన్ రాసి దాని గురించి ఒక లింక్ ఇచ్చేసి బేసిక్ హ్యాష్ ట్యాగ్స్ వాడితే మన ప్రొఫైల్ అనేది యాక్టివ్ అయిపోతుంది. అంతే చేయాల్సింది. లింక్డ్ఇన్లో అడిషనల్ పోస్ట్ ఫీచర్ ఉంది. ఏంది? ఫీచర్డ్ పోస్ట్. అంటే మనం సపోజ్ ఒక 100 పోస్ట్స్ చేసినాం, కానీ అందులో ఒక 5నే హైలైట్ చేయాలంటే 5లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ 5ని హైలైట్ చేయాలంటే ఇట్లా యాడ్ టు ఫీచర్డ్ లాగా చేసుకోవచ్చు అనమాట. ఏదైనా పోస్ట్ని యాడ్ టు ఫీచర్ కొట్టే ఇక్కడ ఈ ఫీచర్డ్ పోస్ట్స్లో కనిపించేస్తుంది. అంటే మోస్ట్ రిలవెంట్ కానీ ఎక్కువ ఇన్ఫర్మేషన్ మన గురించి ఉండడం కానీ. సో నెక్స్ట్ టిప్ వచ్చేసి ప్రాజెక్ట్స్. కంపెనీలో ఎన్ని సర్టిఫికేషన్స్ చేసినా ఒక ప్రాజెక్ట్కి చాలా ఎక్కువ విలువ ఉంటుంది. ఎందుకంటే సర్టిఫికేషన్లో నువ్వు ఏం నేర్చుకున్నావు మాత్రమే చెప్పగలుగుతావు, కానీ ప్రాజెక్ట్లో నువ్వు నేర్చుకుంది చూపించగలుగుతావు కూడా. సో ఖచ్చితంగా 10 సర్టిఫికేషన్స్ కంటే ఒక ప్రాజెక్ట్కి వాల్యూ ఎక్కువ ఇస్తారు. సో మనం ఏం చేయాలి? ఇక్కడ ఈ ప్రాజెక్ట్ డైరెక్ట్గా ఒక ప్రాజెక్ట్ చేసాము అని ఒక టైటిల్ రాస్తే సరిపోదు. ఈ ప్రాజెక్ట్ రాసి అండ్ దానికి డిస్క్రిప్షన్ ఇవ్వాలి. అంటే ఆ ప్రాజెక్ట్లో నువ్వు ఏం చేసినావు అనే డిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత ఈ షో ప్రాజెక్ట్ అని ఉంది కదా, ఇది ఎలా వస్తుంది అంటే ఇప్పుడు ఈ ట్యాబ్ వస్తుంది మనం ప్రాజెక్ట్స్ యాడ్ చేసేటప్పుడు. ఇక్కడ ప్రాజెక్ట్ URL అని ఒకటి ఉంటుంది. సో ఈ URL ఏంటంటే మనం ప్రాజెక్ట్కి సంబంధించిన ఫైల్స్ అన్నీ ఒక దగ్గర స్టోర్ చేసి ఆ పబ్లిక్ URLని ఇక్కడ పేస్ట్ చేయాలి. సో ఆ లింక్ ప్రెస్ చేయగానే మన ప్రాజెక్ట్కి సంబంధించిన ఫైల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. సో మెయిన్గా కోడింగ్ ఉన్న వాళ్ళకి గిట్హబ్ ఉంటే చాలా బెటర్. ఈ గిట్హబ్కి ఏమవుతుంది? గిట్హబ్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తాను. ఈ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఫర్ సపోజ్ వేరే ప్లాట్ఫామ్లో కానీ డ్రైవ్లో కానీ ఓపెన్ చేస్తే ఈ కోడింగ్ సంబంధించిన ఫైల్స్ ఏవైతే ఉంటాయో ఫైల్స్ అక్కడ ఓపెన్ అవ్వవు. లైక్ .py కానీ ఏదైనా సరే. కానీ ఈ గిట్హబ్ అనేది మనం ఎలా అయితే కోడ్ రాసామో అదే విధంగా ఇక్కడ కోడ్ అనేది డిస్ప్లే చేస్తుంది. సో దట్ అవుట్పుట్ అండ్ వాళ్ళు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని చూసుకోగలుగుతారు. ఖచ్చితంగా HR మన ప్రొఫైల్ని కన్సిడర్ చేస్తారు. సీ గైస్, లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే ఒక IT ఫీల్డ్లో జాబ్ని కరెక్ట్గా మెయింటైన్ చేయడం కానీ అండ్ ఒకవేళ జాబ్ స్విచ్ చేయాలంటే కనెక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఆ గ్యాప్ని తీసేసింది. ఒక 10 years బ్యాక్ జాబ్ స్విచ్ అవ్వాలంటే ఆ కంపెనీలో మనకి ఎవరో ఒకరు తెలిసి ఉండాలి, కానీ ఇప్పుడు అలా కాదు. మనం సింపుల్గా మన నెట్వర్క్కి వెళ్తాం, ఆ కంపెనీలో ఫర్ సపోజ్ అమెజాన్ కంపెనీలో జాయిన్ అవ్వాలి, అమెజాన్ డేటా అనలిస్ట్ అని సెర్చ్ చేస్తాం, మనకి ప్రొఫైల్స్ పాపప్ అయిపోతాయి. వాళ్ళకి డైరెక్ట్గా ఒక మెసేజ్ అనేది చేయండి. సో ఈ లింక్డ్ఇన్ని మీరు ఫుల్లెస్ట్గా యూజ్ చేసుకోవాలంటే నెట్వర్క్ అనేది బిల్డ్ చేసుకోండి. మీరు ఏదైనా కెరియర్ నెక్స్ట్ లెవెల్ అక్కడికి వెళ్ళాలనుకొని వాళ్ళు అదే పొజిషన్లో ఉంటే వాళ్ళతో కనెక్ట్ అయ్యి సెంట్రిక్స్ అడగడం కానీ అలాంటివి చేస్తే ఖచ్చితంగా లింక్డ్ఇన్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. సో ఈ వీడియోకి ఇంతే గైస్. కంప్లీట్గా లింక్డ్ఇన్ ఎలా యూజ్ చేయాలని కాకుండా లింక్డ్ఇన్ని ఈ ఫీచర్స్తో వాడితే లింక్డ్ఇన్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళచ్చు అని ఈ టాప్ 5 ఫీచర్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసిన. సో నేను ఒకవేళ ఏమైనా మిస్ అయ్యి మీకు ఏదైనా అడిషనల్గా తెలిస్తే అంటే ఇవి వాడితే లింక్డ్ఇన్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళొచ్చు అని మీకు ఏమైనా అనిపిస్తే వాటిని కామెంట్ సెక్షన్లో రాయండి. ఖచ్చితంగా వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు టెక్ ఈజీ బ్రెయినియాక్. ఇంకా ముందు చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తాయి. అండ్ డూ సబ్స్క్రైబ్ టు అస్ సో దట్ యూ డోంట్ మిస్ అన్ అప్డేట్. మనకి ఇన్స్టాగ్రామ్లో పేజ్ కూడా ఉంది, ఆ పేజ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. కమ్ అండ్ కనెక్ట్ విత్ అస్ అండ్ డూ ఫాలో అవర్ Instagram. See you guys in the next one.